Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. చిన్న గమనిక, ఈరోజు మొత్తం 3 మూవీస్ ఉన్నాయి. 2 మూవీస్కి నేను వెళ్తున్నాను. ఒక మూవీకి అన్నయ్య వెళ్ళారు, అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆల్రెడీ రివ్యూ వచ్చేసింది, మీరు చూస్తుంటారు. ఈ రివ్యూ తర్వాత మీకు బుజ్జి అండ్ భైరవ రివ్యూ వస్తుంది. అలాగే ఈవినింగ్ బజే వాయువేగం మూవీకి వెళ్తున్నాను, ఆ రివ్యూ మీకు రేపు మార్నింగ్ వస్తుంది. ఫైనల్లీ ఆనంద్ దేవరకొండ గారు బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడేమో గమ్ గమ్ గణేష అనే మూవీతో వచ్చారు. మరి సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే పెద్దేం అనిపించలేదు మామ. ఏవో కొన్ని కామెడీ ట్రాక్స్ పర్లేదు అనిపించాయి తప్ప మరీ అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. ఎందుకో అనే విషయం గురించి ఇన్డెప్త్గా నా ఒపీనియన్లో కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద ట్విట్టర్ పేజ్ లింక్ కూడా ఇస్తాను, ఇన్కేస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా నా ఒపీనియన్ చెప్పే ముందు మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటో చెప్పాలి కదా. అంటే ఏం చెప్పినా కొంచెం స్పాయిలర్‌లా ఉంటది కాబట్టి సింపుల్‌గా ఒకటే పాయింట్‌లో చెప్పేయొచ్చు. ట్రైలర్‌లో మీరు చూసుంటారు కదా, వినాయకుడి విగ్రహం, ఆ విగ్రహం చుట్టూనే కథ. ఇంతకీ ఆ విగ్రహంలో ఏముంది? ఎందుకు ఇంతలా ఆరాట పడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. బేసిక్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్‌లో ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కొంచెం ప్రెడిక్టబుల్‌గా అనిపించినా పస తగ్గిపోద్ది. ఇక్కడ అదే జరిగింది. మూవీ బిగినింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు టూ మచ్ ప్రెడిక్టబుల్‌గా ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుద్దో మనం ఈజీగా గెస్ చేసేయొచ్చు. క్లైమాక్స్‌లో మాత్రమే ఒక 2-3 ట్విస్ట్స్ లాంటివి ఒకేసారి పెట్టేశారు. అలా అని చెప్పి ఆ ట్విస్ట్‌లు ఏవో అమ్మ బాబోయ్ సర్ప్రైజింగ్‌గా ఉంది అని అయితే చెప్పను. అంటే ఎక్కువైపోవడం వల్ల ఆ ట్విస్ట్‌లనేవి ఓకే, ఇట్స్ డీసెంట్ అన్నట్టుగా అనిపించింది ఆ ట్విస్ట్ రివీలింగ్ అనేది. మూవీలోని ఏదైనా కొద్దో గొప్పో బెటర్ అనిపించిందంటే ఆ కామెడీనే. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ పర్లేదు. సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిషోర్ గారి ట్రాకు నాకైతే మంచిగానే అనిపించింది. అంటే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్‌ని బాగా వాడేసుకొని ఫుల్‌గా కామెడీ జనరేట్ చేశారని అయితే చెప్పను. కాకపోతే కొద్ది వరకు మంచిగానే వాడుకున్నారు. ఇమాన్యుయల్ గారి కామెడీ కూడా బెటర్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ మీద ఫస్ట్ హాఫే చాలా వరకు బెటర్ ఉంది మామ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది ఆన్ పాయింట్ మీద ఉంటూ స్ట్రెయిట్‌గా మంచి ఒక కైండ్ ఆఫ్ రేసీ ఫీల్‌లోనే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అన్‌వాంటెడ్ క్యారెక్టర్స్, అన్‌వాంటెడ్‌గా అవసరం లేని ఒక లవ్ ట్రాక్‌ని యాడ్ చేసి దానికి ఒక సాంగ్‌ని కూడా పెట్టారు. అదైతే అవసరం లేదనిపించింది నాకు. అంటే సెకండ్ హాఫ్‌లో పెట్టిన ఆ లవ్ ట్రాక్ మూవీ రన్ అవ్వడానికి ఏమైనా హెల్ప్ అయ్యిందా అంటే అసలు లేదు. అంటే ఇప్పుడు హీరో ఉన్నాడు, హీరోయిన్‌ని పెట్టకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇంకో హీరోయిన్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసి సెకండ్ హాఫ్‌లో లవ్ ట్రాక్ పెట్టేశారు అన్నట్టుగా ఉంటదంతే. టెక్నికల్‌గా చూసుకుంటే మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకటి బావుంది. సాంగ్స్ మరీ అంత గొప్పగా లేవు గానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం మంచిగా అనిపించింది. ఎడిటింగ్ అలాగే విజువల్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొద్ది వరకు రిచ్‌గానే అనిపించాయి. అదే పెర్ఫార్మన్సెస్ మ్యాటర్‌కొచ్చి చూసుకుంటే మాత్రం అందరూ వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికైతే ప్రయత్నించారు. 'రుద్ర' అనే క్యారెక్టర్ చేసిన ఆ వ్యక్తి తన క్యారెక్టర్‌కి బాగా న్యాయం చేశారు. బట్ ఆ క్యారెక్టర్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్‌కి వాళ్ళు మంచిగానే పెర్ఫార్మ్ చేశారు. ఆనంద్ దేవరకొండ కూడా పర్లేదు బాగానే చేశారు. కాకపోతే ఆ విలన్ క్యారెక్టర్ ఒకటుంటది సినిమాలోని. ఆ క్యారెక్టర్ నాకసలు నచ్చలేదు. ఆ క్యారెక్టర్ ప్లే చేసిన అతని యాక్టింగ్ అయితే మరీ ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. బట్ ఇంటర్వెల్ దగ్గర వినాయకుడిని కరిగిచ్చేటప్పుడు ఒక షాట్ ఉంటది మామ. అది మాత్రం అదిరింది. కేక అంతే. ఓవరాల్‌గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసి సెకండ్ హాఫ్ మీద ఇంకా బాగా వర్క్ చేసుండుంటే ఈ సినిమా ఇంకా బావుండేదేమో అని అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని కామెడీ ట్రాక్స్‌కి తప్పితే ఈ సినిమా మరీ ఇంప్రెసివ్‌గా అనిపించేలా అయితే లేదు. మరి ఈ సినిమాకెళ్ళొచ్చా మామ అంటే నేనైతే మరీ అంత వాంటెడ్‌గా సజెస్ట్ చెయ్యను. పర్లేదు, ఏవో కొన్ని కామెడీ ట్రాక్స్ బావున్నాయి అంటున్నావు కదా, ఒకసారి ట్రై చేస్తామంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు అంతే. మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.25 ఔట్ ఆఫ్ 5 అంతే మరి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మీరు ఒకవేళ ఈ మూవీ చూసుండుంటే మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.